యాంజియోప్లాస్టీ అందుబాటులోకి వచ్చాక బైపాస్ సర్జరీలు చాలా వరకు తగ్గిపోయాయి. స్టంట్లు వేయడం ద్వారానే చాలా వరకు రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగిస్తున్నారు. అయితే పూడికలు క్లిష్టంగా ఉన్నప్పుడు, పూడికలు ఎక్కువగా ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీ చేయడం చేసి స్టంట్ను వేయడం అంత తేలిక కాదు. ఇలాంటప్పుడు స్టంట్ వేయాలా, బైపాస్కు వెళ్లాలా అన్నది పేషెంట్ శారీరక ఆరోగ్య పరిస్థితితో పాటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సర్జన్ నైపుణ్యాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతారు నిపుణులు. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించేందుకు యాంజియోప్లాస్టీని ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు బైపాస్కు వెళ్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె మన శరీరంలోని అణువణువుకు ప్రాణప్రదమైన రక్తాన్ని సరఫరా చేసే ఒక సజీవ యంత్రం. ఈ యంత్రం నుంచి రక్త ప్రవాహం సాఫీగా ఉండాలంటే రక్తనాళాల లోపలి మార్గం సాఫీగా, ఏ అడ్డంకులు లేకుండా ఉండాలి. రక్తనాళాల్లో పూడికల్లాంటి అడ్డంకులు ఏవైనా ఏర్పడితే అవి నేరుగా గుండె మీద, అంతిమంగా మనిషి ప్రాణాల మీద ప్రభావం చూపిస్తాయి. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు వాటిని తొలగించటానికి ఒకప్పుడైతే ఛాతీని తెరిచి బైపాస్ సర్జరీ చేయటం మినహా మరో పరిష్కారం ఉండేది కాదు. అయితే యాంజియోప్లాస్టీ అందుబాటులోకి వచ్చాక ఇవాళ చాలా తేలికగా స్టెంట్లను వేసి రక్తనాళాల్లో బ్లాకుల్ని సులువుగా తొలగిస్తున్నారు డాక్టర్లు. అయితే కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా రోగిలో తీవ్రస్థాయి సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా బైపాసుకు వెళ్లాల్సి ఉంటుంది. బైపాస్ స్టంట్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా హార్ట్ టీమ్ అప్రోచ్. ఈ టీమ్ అప్రోచ్లో ఈ హార్ట్ టీంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, క్లినీషియన్, బైపాస్ చేసే సర్జన్, ఎనస్థెటిస్ట్ అందరూ ఉంటారండి. సో మేము కంబైన్డ్గా తీసుకునే డెసిషన్, సో ఫర్ ద నెక్స్ట్ 5 to 10 years పేషెంట్కి ఏది బెటర్గా ఉంటుంది, ఈ బ్లాకేజ్ దృష్ట్యా ఈయనకి ఈ కోమాబిలిటీస్ ఉన్నాయి, ఇంత వయస్సు అనే దాన్ని చూసుకొని సో ఫైనల్గా డెసిషన్ చెప్తామండి. ఇన్ ఏ నాన్ ఎమర్జెన్సీ సెట్టింగ్, ఈ ఎమర్జెన్సీ సెట్టింగ్లో ఆల్వేస్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ బెటర్ ఫర్ ద లైఫ్ సేవింగ్. ఒక పేషెంట్ లైఫ్ సేవ్ చేయడానికి మనం ఎమర్జెన్సీగా యాంజియోప్లాస్టీ చేస్తాం. నాన్ ఎమర్జెన్సీ సెట్టింగ్ యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బీపీ, షుగరు, సో ఇంకా వేరేదైతే కొలెస్ట్రాల్ లెవెల్స్, వయస్సు, వాళ్ళకున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే అవన్నీ కన్సిడర్ చేసుకొని ఆ బ్లాకేజెస్ కూడా ఎంత ఎక్కువ ఉన్నాయి, ఏ నరాల్లో ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎంత తీవ్రతను బట్టి తట్టుకుంటాడా లేదా బైపాసు, ఈ విల్ ఫేర్ వెల్ ఆర్ గుడ్ ఆన్ బైపాస్ ఆర్ నాట్, ఇవన్నీ కన్సిడర్ చేసి సింటాక్స్ స్కోర్ చూసి ఏదైతే అతనికి మంచిగా బెటర్గా ఉంటుందో ఫర్ ద నెక్స్ట్ 5 years or 10 years అదంతా మన మైండ్లో పెట్టుకొని మనం నిర్ధారిస్తాం ఎవరికైతే ఇది బెటర్గా ఉంటుంది. ఇది బైపాస్ అయితే బైపాస్, స్టంట్స్ అయితే స్టంట్స్. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో అడ్డంకుల్ని తొలగించడానికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేయటం అనేది ఒక చక్కటి పరిష్కారం. అయితే రోగిలో తీవ్రస్థాయి సమస్యలు ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీ చేయటం అంత తేలిక కాదు. క్యాత్ ల్యాబ్ అందుబాటులో ఉన్నప్పటికీ హార్డ్వేర్ ఉపకరణాలు కూడా అందుబాటులో ఉండాలి. ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, సిటిఓ హార్డ్వేర్, బైఫర్కేషన్ హార్డ్వేర్ ఇవన్నీ ఉండాలి. హీమోడైనమిక్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. గుండె ఉన్నట్టుండి ఆగిపోయినప్పుడు పల్స్ రేటు, బీపీ తదితర వైటల్స్ని అదుపులో ఉంచడానికి హీమోడైనమిక్ సపోర్ట్ సిస్టమ్ అవసరం. అలాగే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ రెండుగా విడిపోయే చోట బ్లాకేజ్ ఉన్నప్పుడు అక్కడ స్టెంట్ వేయటం కంటే బైపాస్ సర్జరీ చేయటం మేలు. యాంజియోప్లాస్టీ చేయటం వల్ల మళ్లీ బ్లాకులు వచ్చే అవకాశం ఉంటుంది. స్టంట్స్లో కూడా వేరియస్ ప్లాట్ఫామ్స్ వచ్చాయండి. ఇనీషియల్గా ఫస్ట్ ఓన్లీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మొదలైనప్పుడు ఓన్లీ యాంజియోగ్రామ్స్ వరే ఉండేవి. తర్వాత అందరూ బైపాస్ చేసుకునేవాళ్ళు. తర్వాత బెలూన్ చేయడం మొదలుపెట్టారు 1980s నుంచి. తర్వాత మెటల్ స్టంట్స్ వచ్చినాయి ఇనీషియల్గా అరౌండ్ లేట్ 90s అండ్ ఎర్లీ 2000sలో. సో మెటల్ స్టంట్స్ అంటే దాంట్లో ఏం మెడికేషన్ ఏమి ఉండదు, ఓన్లీ బేర్ మెటల్ స్టంట్స్. సో బేర్ మెటల్ స్టంట్స్ ఏంటంటే మళ్ళీ మూసుకుపోవడానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో తర్వాత టెక్నాలజీ పెరిగి మెడికేటెడ్ స్టంట్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ మూసుకుపోయే రేటును తగ్గించడానికి ఈ 20% నుంచి ఇప్పుడు less than 2% వరకు వచ్చిందండి. అండ్ ద థర్డ్ స్టంట్ ఈజ్ బయోడిగ్రేడబుల్ స్టంట్స్. బట్ ఈ బయోడిగ్రేడబుల్ ఏంటి అంటే యంగ్ పేషెంట్కి సపోజ్ 30sలో వచ్చాడు హార్ట్ అటాక్తో, లేక 25 yearsతో వచ్చాడు. సో వాడికి స్టంట్ వేస్తే సో వాడికి ఆ స్టంట్ చేసినా బైపాస్ చేసినా సరే ఏది చేసినా సరే వాడికి నెక్స్ట్ 40 years వరకు ఉండాలి.
సో 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అంటే 65 ఇయర్స్ వరకు ఆ స్టంట్ అనేది మూసుకోకుండా ఉండాలి. సో ఎంత న్యూయర్ జనరేషన్ నావెల్ స్టంట్స్, 4th జనరేషన్ స్టంట్స్ వేసినా కూడా దేర్ ఈజ్ ఎ రిస్క్ ఆఫ్ 1 to 2%. సో ఆ రిస్క్ని కూడా తీసివేయాలి. అంటే వేసిన స్టంట్ బాడీలో కరిగిపోవాలి. మన బేసికల్లీ ఈ స్టంట్ ఎలా కరిగిపోద్ది అంటే మన కుట్లు వేయించుకుంటాం ఏదైనా సర్జరీ చేయిస్తే. సో ఆ కుట్లు అనేవి వేయించుకున్న తర్వాత మామూలుగా అయితే కుట్లు వెప్పాలి పాత రోజుల్లో. 7 రోజుల తర్వాత 14 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి కుట్లు ఇప్పేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ కుట్లన్నీ ఇప్పేసేయాలి, బాడీలో కరిగిపోవు. ఇప్పుడు బాడీలో కరిగిపోయే కుట్లు వచ్చినాయి. అలానే మన బాడీలో స్టంట్స్ కూడా ఆటోమేటిక్గా 2 సంవత్సరాల్లో కరిగిపోతాయి. సో పర్మనెంట్గా మెటల్ అనేది ఉండదు. సో పర్మనెంట్గా స్టంట్ అనేది బాడీలో ఉండకుండా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఈ బయోడిగ్రేడబుల్ స్టంట్స్, పేరులో ఉంది బయోడిగ్రేడబుల్. సో దానంతరం అదే 2 సంవత్సరాల్లో బాడీలో కరిగిపోతుంది. కొంతమందిలో గుండె రక్తనాళాల్లో ఒకటికి మించిన బ్లాకులు ఉంటాయి. ఇలా మల్టిపుల్ బ్లాకులు ఉన్నప్పుడు డాక్టర్లు సింటాక్స్ స్కోర్ ఆధారంగా స్టెంట్ వేయాలా, బైపాస్కు వెళ్లాలా అన్నది నిర్ణయిస్తారు. సింటాక్స్ స్కోర్ 22 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ చేయడానికి మొగ్గు చూపుతారు. మిగతా అన్ని సందర్భాల్లో యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లను అమరుస్తుంటారు. అయితే క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటే రక్తనాళం 100% పూర్తిగా మూసుకుపోయినప్పుడు, అలా 3 నెలలకు మించి ఉన్నప్పుడు, కాల్షియం డిపాజిట్ అయి రక్తనాళం కూడా బాగా గట్టిపడిపోయినప్పుడు యాంజియోప్లాస్టీ చేయటం కష్టతరంగా ఉంటుంది. ఇలాంటప్పుడు క్యాథ్ ల్యాబ్తో పాటు ఇమేజింగ్ హార్ట్వేర్ పరికరాలతో పాటు హీమోడైనమిక్ సపోర్ట్ సిస్టమ్ ఉన్న ఆసుపత్రుల్లో 80% సక్సెస్ ఉన్న సర్జన్ల నేతృత్వంలో యాంజియోప్లాస్టీ చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఒకసారి స్టంట్ వేయించుకున్నా, బైపాస్ చేయించుకున్నా సరే బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. రక్తం పలచబడే ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల సో ఆ స్టంట్ అనేది మూసుకుపోవడం, క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది తగ్గుద్ది. దాంతోపాటు మనకున్నటువంటి జబ్బులు, సో వేరే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటీస్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, బీపీ ఎక్కువ ఉండడం వలన కానీ, లేకపోతే ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నా, స్మోకింగ్ ఉన్నా సరే ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కంట్రోల్లో లేవు కాబట్టే మనకి ఇనీషియల్గా బ్లాకేజ్లు వచ్చి మనకి హార్ట్ అటాక్ వచ్చింది. సో స్టంట్ వేయించుకున్న తర్వాత కానీ, బైపాస్ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఇవే కంటిన్యూ చేస్తాను అంటే స్టంట్లు మూసుకుపోతాయి, బైపాస్ వేసిన గ్రాఫ్ట్స్ మూసుకుపోతాయి, మళ్ళీ పేషెంట్ వస్తాడు బ్లాకేజీలతో. సో అలా రాకుండా ఉండడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటా, తినే ఆహారపు అలవాట్లో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోకుండా, షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటా, సో రెగ్యులర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంటే బెటర్గా ఉంటారండి స్టంటింగ్లు అయిపోయిన తర్వాత. గుండె జబ్బుతో బాధపడుతున్న వారిలో కొంతమందిలో రక్తనాళాల్లో బ్లాకులతో పాటు గుండె పంపింగ్ కూడా చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారికి సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు హీమోడైనమిక్ సపోర్ట్ చాలా అవసరం. ఇలాంటి రోగులకు అన్ని సౌకర్యాలు ఉన్న అధునాతన ఆసుపత్రుల్లో బైపాస్ అవసరం లేకుండానే యాంజియోప్లాస్టీ సాయంతో రక్తనాళాల్లో పూడికల్ని తొలగించవచ్చు. ఇవన్నీ లేనప్పుడు బైపాస్ సర్జరీకి వెళ్లటమే మంచిది.